ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నిజంగా ఒక ఆడమనిషి ఇంత సక్సెస్ని సాధించడం చూస్తుంటే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మేఘన గారు. బయట మీ గురించి, మీరు సాధించిన సక్సెస్ గురించి చాలా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో మీకొస్తున్న అప్లాస్ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేను పేరు ఆశించి చేసింది కాదు, నా మనసుకి బాధ కలిగి చేసింది. ఒక ఆడపిల్ల పడే బాధలు, ఎదుర్కొనే సమస్యలు అందరికీ తెలియాలనుకున్నాను. ఆ టీచర్ లాంటి దుర్మార్గుల నుంచి పిల్లల్ని కాపాడుకోవడం ఎలాగో అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకున్నాను. మీరింత డేర్ స్టెప్ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? నాకు అన్ని సమయాల్లోనూ సపోర్ట్నిచ్చింది మా బాస్ ఆరోహి. అండ్ నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి నాలో ధైర్యాన్ని నింపింది నా భర్త నందు. ఇలా అందరి ముందు చెప్పకపోతే బాగోదని అలా చెప్తున్నారని మాకు తెలుసు మేడం. అయ్యో, నిజంగానేనండి? లేదండి, ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుందేమో కాని ప్రతి ఆడదాని విజయం వెనుక మగాడుంటాడనేది ఒట్టిమాటే మేడం. కాకపోతే అలా చెప్పకపోతే నలుగురు ముందు చులకనగా ఉంటుందని అందరూ అంటారు కానీ నిజానికి అలాంటిదేం ఉండదు. మీ భర్త మీకంత సపోర్ట్ చేస్తే మీ బిడ్డ నా టీచర్ ఎత్తుకుపోయి దాచినప్పుడు మీరు వెళ్ళారు కానీ మీ ఆయన ఎందుకు రాలేదు? ఆ రోజు సోషల్ మీడియాలో లైవ్ మీరిచ్చారు కానీ మీ పక్కన మీ భర్త ఎందుకు లేడు? అది కాదండి, నేను చూడండి, మేమొచ్చింది మీ సక్సెస్ గురించి మాట్లాడడానికి. ఆడదానికి అడుగడుగునా అడ్డుపడే మగాళ్లే తప్ప ఆదరించి ఆదర్శంగా నిలిచేవాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. మీ సక్సెస్ వెనుక మీ కష్టం మాత్రమే ఉంది. జీరో నుంచి ఎదిగి ఈరోజు స్టార్ రిపోర్టర్ స్థాయికి ఎదిగారు. మీ వారి స్థానాన్ని కూడా దాటి వెళ్లారు. ఆయన్ని కూడా బీట్ చేసి మీరేంటో నిరూపించుకున్నారు. మీ అభిప్రాయం అది కావచ్చు, కానీ నన్ను నడిపించింది, నన్ను ఈ స్థానానికి తీసుకుని వచ్చింది మాత్రం ఖచ్చితంగా నా భర్త నందునే. అందులో ఏ మొహమాటం లేదు. ఇప్పుడే మీ అందరికీ పరిచయం చేస్తాను. నందు. నందు, ఆరోహి, నందు ఏడి? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా.
ఎటు వెళ్ళాడు బార్బీ? ఏమో మేడం, నేను అబ్జర్వ్ చేయలేదు. ఆ, మిమ్మల్ని అందరూ పొగడ్డం చూసి తట్టుకోలేకపోయి ఉంటాడు. మీ భర్తలు అలాంటి వ్యక్తిత్వం కలవాళ్ళు అయి ఉంటారు, కానీ నా భర్త అలాంటి వ్యక్తి కాదు. దయచేసి ఈ టాపిక్ని ఇంతటితో ఆపేద్దాం. ఆరోహి, తను బయటికి వెళ్ళినట్టున్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళు మేఘనా. నాకు కావాల్సిందంతా చేశాను. ఏ పాయింట్ దగ్గర అయితే మగాడి ఈగో దెబ్బతింటుందో అక్కడే కొట్టాను. నందు బాగా హర్ట్ అయ్యాడు. ఇంటికెళ్ళాక మీకు గొడవలు తప్పవు. మేడం, అంతా అనుకున్నట్టే చేశామా? షటప్. వచ్చిన పని అయింది కదా, ఇక్కడ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళండి. ఇలా అందరి ముందు చెప్పకపోతే బాగోదని అలా చెప్తున్నారని మాకు తెలుసు మేడం. మీ భర్త మీకంత సపోర్ట్ చేస్తే మీ బిడ్డ నా టీచర్ ఎత్తుకుపోయి దాచినప్పుడు మీరు వెళ్ళారు, కానీ మీ ఆయన ఎందుకు రాలేదు? నందు, ఏంటి నందు అలా చెప్పకుండా వచ్చేసావు? నీకోసం అక్కడ ఎంత వెతికానో తెలుసా? ఎందుకలా వచ్చావు? ఉండలేకనా? బాగా హెడ్ఏక్గా ఉంది, అందుకే వచ్చేసాను. మరి నాకో మాట చెప్పాలి కదా. ఎంత ప్లాన్ చేసుకున్నాం? హోటల్ అన్నావు, సినిమా అన్నావు, బయటికి వెళ్దామన్నావు. అవన్నీ వదిలేసి వచ్చేసావేంటి? మధ్యలో ఈ హెడ్ఏక్ వచ్చి పడుతుందని నేను అనుకోలేదు కదా. టాబ్లెట్ వేసుకున్నావా? కొన్ని టాబ్లెట్స్ వేసినా తగ్గని తలనొప్పులు ఉంటాయిలే. అవి తగ్గాలంటే టైం కావాలి. కదిలించకుండా ఉంటే మెల్లగా తగ్గుతుంది. నందు, జోక్ చేస్తున్నావు కదా? జోక్ ఏంటి? అదే, నీకు హెడేక్ నిజంగా ఉందా? అబద్ధపు తలనొప్పులు కూడా ఉంటాయా? నాకు తెలీదు. నువ్వు కావాలనే వచ్చేసావులే, నాకు తెలుసు. ఏం తెలుసు? అక్కడ నాకు సన్మానం చేయడానికి వచ్చిన వాళ్ళు నన్ను కొంచెం ఎక్కువ పొగిడారు. అది చూసి నీకు కొంచెం జలసి వచ్చింది. జలసీనా? ఎక్కువ కాదులే, కొంచెం. ఇదిగో ఇంత. నేను జలసీ ఫీల్ అయ్యేంత వాళ్ళేం మాట్లాడారు? ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంటుంది గాని ప్రతి ఆడదాని సక్సెస్ వెనక ఒక మగాడుండే అవకాశం లేదన్నారు. అంతేగా? బహుశా అది వాళ్ళ దృష్టిలో నిజమే అయి ఉండొచ్చు. దాంట్లో నేను జలసీ ఫీల్ అయ్యేంతే ఉంటుంది. మరైతే అక్కడే ఉండొచ్చు కదా, వెళ్ళిపోవడం దేనికి? నేను కూడా వచ్చేదాన్ని కదా. నీకు సన్మానం జరుగుతుంటే నేను ఆనందిస్తాను గాని నాకొచ్చే తలనొప్పి ఆగదు కదా. దానిపైన చేసింది భరించలేనంతగా నొప్పి తెచ్చింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయినా నాకు మంచి పేరు వస్తే నీకన్నా ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? అసలు నువ్వు ఎంకరేజ్ చేయకపోతే నేను ఈరోజు ఇలా ఉండేదాన్నా? నువ్వేంటి నన్నేదో సమాధానించడానికి ట్రై చేస్తున్నా? నువ్వనుకుంటున్నట్లు నేనేమి నిన్ను చూసి కుళ్ళుకోవటం లేదు. నాతలాంటి క్యారెక్టర్ కూడా కాదు. ముందు అది తెలుసుకో నువ్వు. నందు, ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను సీరియస్గా ఏం చెప్పట్లేదు, జోక్గానే తీసుకున్నానని చెప్తున్నాను. అయినా నేను జలసీ ఫీల్ అవడానికి అక్కడికి నువ్వేదో ఇంటర్నేషనల్ స్టార్ రిపోర్టర్ అయిపోయి నేనేదో మామూలు జూనియర్ని అయితే ఫీల్ అయిపోయి జలసీ ఫీల్ అవ్వచ్చు.
నీకు జరిగిన సన్మానం ఎంత? ముగ్గురు వచ్చి ఓ షాల్వా కప్పి దండ వేశారు. దానికి నేను ఫీల్ అవుతానా? నేను అంతకంటే పెద్ద పెద్ద సన్మానాలే చేయించుకున్నాను. దాదాపు 10,000 మంది జనాల మధ్య నాకు సన్మానాలు జరిగాయి. దాంతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఆల్ ఇదంతా. అయినా నువ్వు చెప్పావు కదా నీ సక్సెస్ వెనక నేనున్నానని. కానీ నేను సక్సెస్ అయ్యే రోజుకి నువ్వు నాకు పరిచయం కూడా అవ్వలేదు. నందు, ఇది చాలా చిన్న విషయం. దీని గురించి నువ్వెందుకు ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశానంతే. అరే, నేను జోక్గానే తీసుకున్నాను. ఆ వచ్చిన వాళ్ళు కూడా జోకర్స్ లానే ఉన్నారు, కానీ ఎవరు అంత మెచ్యూర్డ్ పర్సన్ రాలేదు. వాళ్ళ తెలివితేటలేంటో, వాళ్ళ మెచ్యూరిటీ ఏంటో వాళ్ళ మాటల్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది. ఇట్స్ ఓకే నందు, వదిలే. ఇది ఇప్పుడు మనం చర్చించుకునేంత ఇంపార్టెంట్ విషయమేమీ కాదు. అలా బయటికి వెళ్దామా? ఇంట్లో కూడా ఎవరూ లేరు కదా, కాసేపు అలా అలా తిరిగి బయట డిన్నర్ చేసి వచ్చేద్దాం. పిల్లలతోనే రోజు నాకు సరిపోయేది. నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్దామన్నా ఇంట్లో పిల్లలు అత్తయ్య ఉన్నారని కాదనేదాన్ని. ఇప్పుడు నేనే అడుగుతున్నాను, వెళ్దాం పదా. నాకు మూడ్ లేదు. నందు, హెడేక్గా ఉందని చెప్పాను కదా. అలా వెళ్ళేవాళ్ళం అయితే ఆఫీసు నుంచి అట్టే వెళ్ళేవాళ్ళం కదా. ఇంటికి ఎందుకు వచ్చేవాడిని? నేను అడిగినప్పుడు నీకు కుదరలేదు, నీకు కుదిరినప్పుడు నాకు బాగోలేదు. ఏం చేస్తాను చెప్పు? సరే ఉండు, నీకు వేడివేడిగా మంచి ఫిల్టర్ కాఫీ ఇస్తాను. అది తాగేవంటే తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. సారీ మేఘనా, ఇందులో నీ తప్పులేదు. నేనే నాకు తెలియకుండా నిన్ను చూసి జలసీగా ఫీల్ అవుతున్నాను. నేను చేస్తుంది తప్పని నాకు తెలుసు. నేను రాంగ్గానే ఆలోచిస్తున్నాను. కానీ ఎక్కడో తెలియని బాధ నన్ను ఇబ్బంది పెడుతుంది మేఘనా. నీ ప్రేమ, నీ కేరింగ్ చూస్తుంటే నాకు సెక్యూర్డ్గానే అనిపిస్తుంది. కానీ నిన్నెవరైనా పొగుడుతూ ఉంటే నన్ను అవమానిస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. నందు, ఇదిగో కాఫీ తీసుకో. నందు, మెల్లగా తల మసాజ్ చేయనా? తలనొప్పి తగ్గుతుంది. పర్లేదు. ఏం పర్లేదు, ఉండు. ఏది? మేఘనా, నాకు చిన్న డౌట్. ఏంటి? అసలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ఫీలింగ్ మనిషికి ఎప్పుడు వస్తుంది? మామూలుగా అడుగుతున్నావా? అంటే అసలే తలనొప్పిగా ఉంది అన్నావు కదా, అందుకే అడుగుతున్నాను. చెప్పడం ఇష్టం లేదంటే వదిలే. నీ విషయంలో నాకు ఇష్టం లేదంటూ ఏది ఉండదు నందు. అయితే చెప్పు. చెప్పడానికి ఏముంది? ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడే ఎవరికైనా ఎవరెక్కువ ఎవరు తక్కువ అనే ఆలోచన మొదలవుతుంది. అంతేనంటావా? ఒక్కోసారి చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మనల్ని ఆలోచనలో పడేస్తాయి నందు. ఎక్కడి దాకా ఎందుకు, మనం ఇద్దరమే ఉన్నాం. నువ్వు సీనియర్ మోస్ట్ రిపోర్టర్వి, నేను నిన్నగాక మొన్న ఈ ఫీల్డ్లోకి వచ్చిన జూనియర్ని. నీతో నేను కంపేర్ చేసుకోవడంలో అర్థం ఉందా? నువ్వు సాధించిన దాంతో పోల్చుకుంటే నేనెంత? ఆ రోజు అమర్ కేసుని ఎలా ఇన్వెస్టిగేట్ చేశావు? నీ వల్ల కోర్టు తీర్పే మారిపోయింది, గుర్తుందా? దాంతో పోలిస్తే ఈరోజు నేను చేసింది ఏముంది కదా? మరెందుకు వాళ్ళొచ్చి నిన్నంత పొగిడి నన్నెందుకు గడ్డిపోచకంటే హీనంగా తీసి పారేశారు? తెలియకపోతే తెలియనట్లుండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అనేది తెలుసుకొని స్టేట్మెంట్ పాస్ చేయాలి కదా. అది వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా ఎలా మాట్లాడతారు మేఘనా? నందు, నువ్వే అంటున్నావు కదా
వాళ్ళకేమీ తెలీదు అని. తెలియని వాళ్ళ మాటలకి వాల్యూ ఏముంది? వాళ్ళేదో శాలువాలు కప్పి 4 ఫోటోలు దిగి పబ్లిసిటీ చేసుకోవాలని చూసేవాళ్ళు. వాళ్ళతో మనకేంటి? వాళ్ళు ఎవరైనా వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు మేఘన. నాకు నాకు నిజంగా చాలా చిరాకు వచ్చింది. అది కాదు నందు. ప్లీజ్ నన్ను కాసేపు వదిలే మేఘన. నా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పిల్లలు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో మేఘనా, అత్తయ్య ఎలా ఉన్నారు? మేం బాగున్నామమ్మా. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాం అత్తయ్య. ఏమైందమ్మా? ఎందుకు డల్గా ఉన్నావు? అదేం లేదత్తయ్య, బాగానే ఉన్నాను. నీ గొంతులో తేడా నాకు అర్థమైందిలేమ్మా. పిల్లల కోసం ఎగతా టెన్షన్ పడుతున్నావు? అవునత్తయ్య, ఎప్పుడు వాళ్ళని విడిచిపెట్టి ఉన్నదే లేదు కదా, అందుకే కాస్త దిగులుగా ఉంది. దిగులెందుకమ్మా? ఒకరికి నలుగురు ఉన్నాం కదా. పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. నీ పిల్లల్ని పువ్వుల్లో పెట్టి నీకు అప్పగించే బాధ్యత నాది. అయ్యో, నా ఉద్దేశం అది కాదత్తయ్య. ఆ నమ్మకం లేకుండా ఎలా పంపిస్తాను చెప్పండి. ఒకసారి పిల్లలకి ఫోన్ ఇస్తారా? లేకపోతే వీడియో కాల్ చేయనా? అది పిల్లలు ఇప్పుడే బయటికెళ్లారమ్మా. ఏవో బొమ్మలు కావాలంటే సౌందర్య, గురు, అత్తయ్య కలిసి పిల్లల్ని తీసుకెళ్లారు. నాకు కాస్త కాళ్ళు నొప్పులుగా ఉండి రూమ్లోనే ఉండిపోయాను. రాగానే వీడియో కాల్ చేయిస్తాను. అలాగే అత్తయ్య. ఇదంతా హిల్ ఏరియా కదమ్మా. ఒక చోట ఫోన్ సిగ్నల్ వస్తుంది, ఒక చోట సిగ్నల్ రావడం లేదు. అందుకే ఉదయం నువ్వు ఫోన్ చేసినా తీయలేకపోయాను. దానికి తోడు దర్శనానికి వెళ్ళాం. ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టాం. అది సరే గాని నందు ఏం చేస్తున్నాడమ్మా? అది తను నిద్రపోతున్నాడు అత్తయ్య. నిద్రపోతున్నాడా? ఈ టైంలో నిద్రేంటమ్మా? అది తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. తలనొప్పా? టాబ్లెట్ వేసుకున్నాడా? కాఫీ తాగాడు. నిద్ర లేదు కదా, బాగా టైర్డ్ అయినట్టున్నాడు. అందుకే పడుకుంటానని గదిలోకి వెళ్ళాడు అత్తయ్య. అవునులేమ్మా, హాయిగా నిద్రపోనివ్వు. వాడి నిద్ర లేచాక నాకోసారి ఫోన్ చేయించు. అలాగే అత్తయ్య. చూడు మేఘనా, నీకో విషయం చెప్పనా? భార్యాభర్తలకి ప్రైవసీ అనేది చాలా అవసరం. ఇంట్లో ఉండే సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మీరిద్దరూ హ్యాపీగా ఆనందంగా ఉండండి. పిల్లల గురించి మా గురించి ఏం ఆలోచించకండి. మేము జాగ్రత్తగానే ఉంటాం. అర్థమైందా? సరేనమ్మా, ఉంటాను. పిల్లలొచ్చాక కాల్ చేయిస్తాను. అలాగే అత్తయ్య. భగవంతుడా, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చూడు. మేమింటికి వెళ్లేసరికి మాకు గుడ్ న్యూస్తో ఎదురు రావాలి. వారసుల్ని అందిస్తున్నావనే వార్త వినాలి. ఇక భారం అంతా నీదే దేవుడా. దేవుడా, నందు ఎందుకిలా ఫీల్ అవుతున్నాడు? చిన్న చిన్న వాటికి ఇంతలా ఒడుక్కుంటున్నాడు. ఇవి పెరిగి పెరిగి చివరికి ఎక్కడి దాకా వెళ్తాయో ఏంటో. ఒక్కోసారి చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మనల్ని ఆలోచనలో పడేస్తాయి నందు. నీతో నేను కంపేర్ చేసుకోవడంలో అర్థం ఉందా? అమ్మా. నందు, ఎలా ఉన్నావురా? నాకే నేను బాగానే ఉన్నాను. నీకు తలనొప్పిగా ఉందని మేఘం చెప్పింది. ఓహ్, అదే తగ్గిందిలే. రాత్రిళ్ళు మరీ ఎక్కువగా మేల్కొనుండుకు. కాస్త పెందరాడే పడుకో. 2 రోజులు లీవ్ పెట్టమని చెప్పాను కదా, అదేం చేశారు?
పెట్టలేమ్మా. ఏమైందిరా? నీకు నువ్వు అలాగే ఉన్నావు, ఆ పిల్ల అలాగే డల్గా ఉంది. ఏమైంది? బాగానే ఉన్నారా? బాగుకి ఏమైందమ్మా? అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. నందు, నాకు విషయం చెప్పు. మేఘనకి విషయం చెప్పావా? అది ఇంకా లేదమ్మా. ఇంకా చెప్పకపోవడం ఏంట్రా? అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని తీసుకుని మేమందరం బయటకు వచ్చింది ఎందుకు? మీ ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలనే కదా. మరలాంటప్పుడు మేఘనతో ప్రేమగా మాట్లాడి మనం అనుకున్నది చెప్పాలి కదా. అది చెప్దామనే అనుకున్నానమ్మా, కానీ సందర్భం రావాలి కదా. ఇంకెప్పుడురా సందర్భం వచ్చేది? ఇంట్లో అందరూ ఉండగా కుదరదు అని మేమొస్తే నువ్వేంటో ఏదో చెప్తున్నావు. అసలు నాకు విషయం చెప్పు. నువ్వు చెప్తావా చెప్పవా? అమ్మా, నందు, నీ వల్ల కాదంటే చెప్పు. నేనిప్పుడే బయలుదేరొచ్చి మేఘంతో మాట్లాడతాను. నాకు వారసుడు కావాలి. ఇలా టైం వేస్ట్ చేస్తానంటే కుదరదు. నీకు 2 days టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు మాట్లాడి మేం వచ్చేసరికి గుడ్ న్యూస్ చెప్పావా సరే సరే, లేదంటే మేఘనతో నేనే మాట్లాడతాను. అమ్మా అమ్మా ప్లీజ్. చూడు, తనకి పిల్లల్ని కనడం ఇష్టం లేదు అంటే విడాకులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పు. నా ఓపిక నశించింది అంటే ఎంత దూరం వెళ్తానో నీకు బాగా తెలుసు. బాగా ఆలోచించుకో. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే మాయే, అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే, పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ. మీరు మేఘనా? అవును. మీరు? హే భరత్. హే, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్ మ్యాన్. మేఘనా, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా? బలిదానివే, పర్వాలేదు అడుగు. పిల్లల కోసం మీరేం ప్లాన్ చేసుకోలేదా అని అడుగుతున్నాను. మాకు ఆల్రెడీ 2 పిల్లలున్నారు. ఆ పిల్లలిద్దరూ నందు పిల్లలు కాదు కదా?